సో, తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకున్నట్టయితే తెలుస్తుంది. మనకందరికీ తెలిసిన విషయమే. ఈ నెల ఏప్రిల్ 25న కల్వకుంట్ల కవిత, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీకి ప్రాణం పోస్తున్నట్టయితే తెలుస్తుంది. మరి చాలా రకాలుగా వార్తలొస్తున్నాయి. ఆమె ఆహ్, టీఆర్ఎస్ పార్టీ పేరు ఖాళీగా ఉంది. టీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టబోతున్నట్టయితే ఒక రకంగా వార్తలొస్తున్నాయి. పాత పార్టీ పేరు కొత్త ఎజెండాలతో కవిత ముందుకెళ్తున్నట్టయితే తెలుస్తుంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో తనకు జరిగిన అవమానాలు గావచ్చు, తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గావచ్చు, అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్‌ను గూడా ప్రధానంగా తను దృష్టిలో పెట్టుకొని కొత్త ఎజెండాలతో కవిత ముందుకెళ్తున్నట్టయితే తెలుస్తుంది. ఏదేమైనా గూడా ఈ నెల 25న కవిత కొత్త పార్టీకి ప్రాణం పోస్తున్నట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి కవిత గూడా చాలా రకాలుగా ఎక్కడ ప్రజా సమస్యలు ఎక్కడున్నాయి, ఏంది అని జెప్పేసి గూడా అన్ని డిస్ట్రిక్ట్స్‌లలో గూడా తను తిరగడం జరుగుతుంది. ఎక్కడ ఏ సమస్య ఉంది, ఎక్కడ ఏ ఏ సమస్యతో ఏ సమస్య వస్తే దాన్ని ఎట్లా పరిష్కరించాలి, అన్ని దృష్టిలో ఉంచుకొని పెద్ద పెద్ద నిపుణులతోటి గూడా తను మాట్లాడుతున్నట్టయితే తెలుస్తుంది. మరి పార్టీకి ఏ పేరు పెడితే పార్టీ ముందుకెళ్తది, ఎలాంటి ఎజెండాలు పెట్టుకుంటే పార్టీ ముందుకెళ్తదని జెప్పేసి పెద్ద పెద్ద ఎనలిస్ట్‌లతోటి గూడా కవిత సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా టీచర్స్ కావచ్చు, గతంలో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అంటే మాజీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణని దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ నినాదాన్ని ఎజెండాగా పెట్టుకొని ముందుకెళ్ళింది. ఇప్పుడు కల్వకుంట్ల కవిత, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీసీ నినాదాన్ని, బీసీ ఎజెండాని ముందుకు తీసుకొనెళ్తున్నట్టుగా చాలా క్లియర్‌గా అర్థమైతుంది. మరి దీనికి సంబంధించి కూడా వార్తొచ్చింది. ఒకసారి మనం చూద్దాం. పాత పేరు, కొత్త ఎజెండా. తాను స్థాపించనున్న పార్టీకి పాత పేరు, కొత్త ఎజెండా ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉందని. అయితే ముఖ్యంగా తన ఆలోచనలు ఎట్లున్నాయి? దేనిపైన ఆమె ముఖ్యంగా కాన్సంట్రేషన్ చేయబోతుందో ఒకసారి మనం చూద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాల ప్రకారం పనిచేస్తాం. పార్టీ ఆవిర్భావం తర్వాత భారీగా చేరికలుంటాయి. సిద్దిపేట, గజ్వెల్ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అయితే వాటిలో ఒకదాని నుంచి పోటీ చేస్తా. నిద్రావస్థలో బీఆర్ఎస్, ప్రథమ శత్రువు కాంగ్రెసే. మరి ప్రథమ శత్రువు కాంగ్రెస్ అని తన చాలా స్పష్టంగా చెప్తుంది. ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని ప్రభుత్వం అడ్డుకోవటం లేదు. ప్రైవేట్ టీచర్ల హక్కుల కోసం పోరాడుతాం కవిత. తను చాలా క్లియర్ గా చెప్తుంది. ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాల ప్రకారం పనిచేస్తానని చెప్పేసి చెప్తుంది. ముఖ్యంగా చెప్తుంది సిద్దిపేట, గజ్వెల్ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అయితే వాటిలో ఒక దాని నుంచి పోటీ చేస్తా. అంటే సిద్దిపేట అంటే హరీష్ రావుకి సంబంధించి, గజ్వెల్ అంటే వాళ్ళ అమ్మగారింటికి సంబంధించి. మరి అక్కడి నుంచి కూడా మహిళలకి రిజర్వ్ అయితే ఖచ్చితంగా అక్కడి నుంచి పోటీ చేస్తానని అంటుంది. తన దృష్టంతా నేను ఖచ్చితంగా సీఎం అవ్వాలి. మహిళలు కూడా అందరూ ముందుకు రావాలి. ఎప్పుడు పురుషులదే రాజకీయం, పురుషులే అధికారంలో ఉండాలా. ఖచ్చితంగా నేను మహిళా ముఖ్యమంత్రిని అవుతాను అని చెప్పేసి తను చాలా స్పష్టంగా చెప్తుంది. కొన్ని ఇంటర్వ్యూలలో కావచ్చు, కొన్ని సందర్భాలలో కావచ్చు, కొన్ని సభలలో కావచ్చు, కొన్ని ప్రెస్ మీట్‌లలో కావచ్చు, తను చాలా క్లియర్‌గా చెప్పింది. నేను ముఖ్యమంత్రిని అవుతాను. దేవుని దయ ఉంటే ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిని అవుతాను అని చెప్పేసి తను చాలా క్లియర్‌గా చెప్తుంది. మరి పాత పార్టీ కొత్త ఎజెండాతో కవిత ముందుకెళ్తున్నట్టయితే చెప్తుంది. మరి ముఖ్యంగా ఎలాంటి ఎజెండాలు పెట్టుకుంది ఏందని చెప్పేసి కూడా పార్టీ నిర్ణయించిన తర్వాత, పార్టీ పేరు ప్రకటించిన తర్వాత తను ఆహ్, చెప్తానని చెప్పింది. ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం అయిన తర్వాత ఖచ్చితంగా చాలా మంది పార్టీలో చేరతారని చెప్పేసి కూడా ఆ కవిత చాలా క్లియర్‌గా స్పష్టం చేయడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి మాట్లాడదాం. జాగృతి నాయకులు రామ్ కోటి గారు మనతో ఫోన్ ఇన్‌లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. నమస్తే అమ్మ. ఎట్లున్నారన్న? బాగున్నాం. బాగున్నాం. ఏ పనిలో పడ్డట్టున్నారు కదా మొత్తం పార్టీ పనులలో. మొత్తం ఈ పార్టీ వ్యవహారంలో ఉన్నాం. ఒక పండుగ వాతావరణం లాగా చేసుకోవాలి కదా! హ్మ్. హ్మ్. ఆ పనులలో ఉన్నాం. సో ఎట్లా ఉండబోతుంది మరి టీఆర్ఎస్ పాత పార్టీ పేరు కొత్త ఎజెండాలతో కవిత ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. మరి టీఆర్ఎస్ పేరే పెట్టబోతున్నట్టు అయితే తెలుస్తుందా మరి? అనుకోవచ్చా మరి? అది మీరిష్టం అమ్మా. ఇప్పుడు టీఆర్ఎస్ పేరు రాసుకుంటారా? బీఆర్ఎస్ పేరు రాసుకుంటారా? అది మీ ఇష్టం అది. ఎందుకంటే ఊహాగానాలు. హ్మ్. హ్మ్. ఇప్పుడు పార్టీ పేరనేది మేమైతే ఇక్కడ రివీల్ చేయలేదు. హ్మ్. అంటే పాత పాత జెండా, కొత్త ఎజెండా. హ్మ్.
అంటే మీరు ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణ జాగృతిలో ఏమన్నా పాత జెండా అనుకోవచ్చు. టీఆర్ఎస్ లో పాత జెండా అనుకో. ఏ జెండా మాత్రం కొత్తదే. మీరు ఎట్లయినా అనుకోవచ్చు. ఊహాగానాలు ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళు రాసుకోవచ్చు. ఎందుకంటే అసలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారు పార్టీ పెడుతున్నారంటే ఫస్ట్ ఆనందం మీడియాకే ఉన్నది. వారి ఇష్టం ఉన్నట్టు రాసుకోవచ్చు. అట్లేం లేదు. ఇప్పుడు కొత్త ఎజెండా జెండా ఏదైనా గానీ ప్రజల కోసమే ఎజెండా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు స్లీపింగ్ మోడ్ లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ స్లీపింగ్ మోడ్ లో ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాడాల్సినటువంటి పార్టీ కూడా స్లీపింగ్ లో ఉన్నది. ప్రజల తరఫున ఎవరు మాట్లాడాలి కాబట్టి మేము కొత్త ఎజెండా తోటి వస్తున్నాం. మా యొక్క నాయకత్వాన్ని బలపరచడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే కవిత అందరితోని సంప్రదింపులు చేస్తుంది. ఇప్పుడున్న ఉద్యమకారులు కావచ్చు, పార్టీ నేతలు కొంతమంది కావచ్చు, అందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టయితే తెలుస్తుంది. మరి కేసీఆర్ లాగా కూడా కవిత కూడా మోసం చేస్తది అని చెప్పేసి ఒక రకంగా టాక్ వస్తుంది. మరి మీరేం చేస్తారు? ఇప్పుడు పార్టీ బలోపేతం చేయడానికి తను అందరినీ ఆహ్వానిస్తుంది. తర్వాత పార్టీలోకి అందరు వచ్చినాక ఆమెకు ఒక మంచి పేరు, ఒక మంచి పొజిషన్ వచ్చిన తర్వాత అందరినీ మర్చిపోతుంది కేసీఆర్ లాగా అంటారు. మరి అది తప్పమ్మా. ఇప్పుడు ఆహ్వానం అనేది 100% మేము తెలంగాణ ఉద్యమకారులకు, మేధావులకు, ఇతర పార్టీ వాళ్ళు ఒక పార్టీ పెట్టే ముందు ఎవరైనా పార్టీ బలపరచుకోవాలని చూస్తారు. ప్రజల తరపున పోరాడాలంటే పార్టీ బలంగా ఉండాలి ఎప్పుడైనా. ఇప్పుడు ఆల్రెడీ చాలా స్ట్రెంతన్ గా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం మొత్తాన మేము దాదాపు 1,00,000 మంది జాగృతి కార్యకర్తలుగా ఉన్నాం. అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి చరిత్ర మాది. అక్కడ దగ్గర అందరం ఉన్నాం కాబట్టి మేము ఏం చెప్తున్నాం, మాజీ ఎమ్మెల్యేలైనా, రాజ్యసభ సభ్యులైనా, ఎక్స్ఎమ్మెల్సీలైనా, జడ్పీ చైర్మన్లైనా వివిధ పార్టీలకి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నది నిజమే. అక్కడ చెప్పింది కూడా నిజమే. మా యొక్క పార్టీని బలవంతం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరేమన్నారు, మర్చిపోతారు అన్నారు. గత చరిత్ర అంటున్నాం మేము. గత చరిత్రలో మోసం జరిగింది కాబట్టి మోసం జరగబడ్డ వాళ్ళందరం అక్క దగ్గర చేరినాం. మళ్ళీ మోసం జరుగుతుందని చెప్పి కళలు కూడా అంటే కవిత రక్తం కూడా కేసీఆర్ రక్తం కదా, మరి ఆ రక్తం దీంట్లో పనిచేయదా అని కూడా అంటున్నారు. మరి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రక్తం ఎట్లయినంత మాత్రాన అదే రక్తాన్ని కేసీఆర్ గారు అతను చెప్పినాడు గుంటనక్కల ద్వారా బయటకు వెళ్ళగొట్టిండు. బయటకు వెళ్ళగొట్టినప్పుడు అక్క ఇప్పుడు ఆల్రెడీ కూడా రాసింది దేనికి ఆ రోజు, మీ దగ్గర అన్ని గుంటనక్కలు ఉన్నాయి. మీ దగ్గర గుంటనక్కల వల్ల కొంతమంది వ్యక్తుల వల్ల తెలంగాణ ఉద్యమకారులను మర్చిపోయినాం, మనం విస్మరించినాం. మన పార్టీ కోసం స్టార్టింగ్ నుంచి పనిచేసిన వాళ్ళని విస్మరించినాం. మహిళల దగ్గర రానియలేదు, బీసీలకు మనం పెద్దపీట వేయలేదు అని చెప్పి ఆ రోజు లెటర్ రాస్తే ఇప్పుడు పార్టీ బహిష్కరించారు మంచి విషయాలు మాట్లాడినందుకు. కాబట్టి మేము ఏం చెప్తున్నాం, ఖచ్చితంగా రాబోయే రోజులలో పెద్దపీట యువతకు ఉంటది, తెలంగాణ ఉద్యమకారులకు ఉంటది, మహిళలకు ఉంటది. కాబట్టి మీరు జాగృతి తరపుకెళ్ళి ఆహ్వానం చేస్తున్నాం. మహిళలకి ప్రాధాన్యత ఉందా? మరి 1000% అన్నిటికంటే ఎక్కువ 33% రిజర్వేషన్ వస్తుంది. ఖచ్చితంగా వేరే పార్టీల్లో వాళ్ళ ఏమంటారు, ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు, మీడియా రంగంలో ఉన్నారు కాబట్టి వేరే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల భార్యలు గాని, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు గాని, కూతుర్లు గాని ఆల్రెడీ జనాల్లోకి వస్తారు. అంటే మీనింగ్ ఏంది, నా తర్వాత మహిళా రిజర్వేషన్ వస్తే మా కుటుంబ సభ్యులే ఉంటారని ఆల్రెడీ ఇంటిమేషన్ ఇస్తారు నియోజకవర్గాలలో. ఇప్పుడు మేము అట్లా లేదు. మా జాగృతిలో ఉన్నటువంటి కష్టపడ్డటువంటి మహిళలందరికీ మేము కష్టపడ్డ మహిళలందరికీ మేము ఎమ్మెల్యే టికెట్లు ఇస్తుంది అక్క, ఎంపీ టికెట్లు ఇస్తుంది, ఎమ్మెల్సీ టికెట్ ఇస్తుంది. యువతకు ప్రాధాన్యత ఉంది. తెలంగాణ ఉద్యమకారులకు కేసీఆర్ విస్మరించారు తప్ప కవితక్క గారు విస్మరిస్తారని మేము అనుకోలేదు. మాకు అక్క ఇప్పుడు ఒకటే చెప్తుంటది, ఎప్పుడైనా సరే మా దాంట్లో లీడర్ ప్రోగ్రామ్ అని కూడా పెట్టారు మాకు. మా దాంట్లో కష్టపడ్డ వాళ్ళని ఎమ్మెల్యేలు చేసుకుంటాం, ఎంపీలు చేసుకుంటాం. 80%, 20% అంటే ఇక ఎక్కడ ఏ పార్టీలోనూ జరిగేది. కాబట్టి వేరే పార్టీలో ఎట్లుంటుంది అంటే 80% బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళని 20% ఉన్న వాళ్ళని చేసుకుంటారు. కాబట్టి మంచి ప్రాధాన్యతతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారు పెట్టబోయే దీనికి సంబంధించి నేను బీఆర్ఎస్ లను కూడా కొంతమందిని అడిగినా, కొంతమందిని ఇంటర్వ్యూ కూడా నేను చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే కవిత ఆమె తీసుకున్న నిర్ణయం కావచ్చు, ఏదైతే ముఖ్యంగా ఆమె పట్టుదల కావచ్చు, ఒక సీఎం కావాలన్న పట్టుదల మాకు అందరికీ నచ్చింది. కాకపోతే ఆమె ఎంచుకున్న బాట ముళ్ళ బాట తప్పు నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళే అంటారు. ముళ్ళబాట అంటే అర్థం కావట్లేదు. ముళ్ళబాట అని వాళ్ళు దేనికోసం అన్నారమ్మా? అంటే పార్టీ పెట్టడం కావచ్చు, పార్టీ మారడం, పార్టీ నుంచి బయట వాళ్ళంటే పంపించేశారు, కొత్త పార్టీ పెట్టడం కావచ్చు, ఇదంతా ముళ్ళబాట ఎంచుకుందని చెప్పేసి వాళ్ళు అంటారు. మరి వాళ్ళు అన్న దాంట్లోనే మీనింగ్ లేదు. ముఖ్యమంత్రి కావాలనుకుంటారు, మంచిదే, కానీ ముళ్ళబాట అనేది తప్పు. ఇప్పుడు
బీఆర్ఎస్ పార్టీ ఒక అనౌన్స్ చేయమని చెప్పండి మరి. బీఆర్ఎస్ పార్టీకి అనౌన్స్ చేయమని, వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళకే చెప్తున్నాం, అనౌన్స్ చేయమని చెప్పండి. రేపు రాబోయే ఎలక్షన్లలో కవిత గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేస్తామని అనౌన్స్ చేయమని చేయరు కదా. కాబట్టి ప్రజలకు సేవ చేయాలని ఒక నిశ్చతంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక పార్టీ పెట్టుకోవాల్సిందే, ఒక సంస్థ ఉండాల్సిందే. 100% ప్రజల కోసం కొట్లాడాలంటే ఇప్పుడు ఒకటండి, బీఆర్ఎస్ పార్టీ కూడా ఫెయిల్ అయిపోయింది ప్రధాన ప్రతిపక్ష పాత్రలో. ఇక బీజేపీ అంటే అది స్లీపింగ్ మోడ్ ఎప్పుడో నిద్రపోయింది, స్టార్టింగ్ లో నిద్రపోయిపోయింది. ఎందుకంటే వాళ్ళ నుంచి చేయదు కాదు కాబట్టి. వాళ్ళు ఎంతసేపు ఈడీలు మోడీలను తీసుకొచ్చి కొంతమంది ఎలక్షన్ల ముందు హడావుడి చేస్తారు తప్ప బీజేపీ నుంచి ఏది కాదు. 100% తెలంగాణ జాగృతి గత 2.5 సంవత్సరాలకెళ్ళి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోస్తూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరిగి తెలంగాణ ప్రజల కవిత రాజకీయం ఎట్లుండబోతుందన్న చేరికలు అంటే ప్రతిపక్షం నుంచి చేరికలా లేదంటే అధికార పక్షం నుంచి చేరికలు అనుకోవచ్చా? 2 పార్టీలకి వెళ్ళి ఉన్నాయా? 2 పార్టీలకి వెళ్ళి ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి వెళ్ళి ఉన్నాయి. కాంగ్రెస్ తన నాయకులు కూడా చాలా మంది జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. అది రూలింగ్ పార్టీకి వెళ్ళి ఎక్కువ వస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే సాధ్యమైతుందా రూలింగ్ పార్టీ నుంచి రావడానికి సాధ్యమైతుంది అంటారా? రూలింగ్ పార్టీకి వెళ్ళి ఎక్కువ వస్తారని చెప్తున్నాం అమ్మా మేము. అదే సాధ్యమైతుందా అని నేను అంటున్నా. సాధ్యం అవుతుందని ఆల్రెడీ టచ్ లో ఉన్నారు. 100% కొలాప్స్ అయ్యే పార్టీలు చాలా ఉన్నాయమ్మా. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన పాత్ర వాళ్ళు పోషించలేరు కాబట్టి ఆ పాత్ర వాళ్ళకి మేము రాబోతున్నాం. ఇక అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇక రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా. ఏదేమైనా కూడా అది జాగృతి జెండా అనుకోవచ్చా, టీఆర్ఎస్ జెండా అనుకోవచ్చా పక్కన పెడితే కొత్త ఎజెండాలతో ముందుకు వెళ్తున్నాం. జెండా పాతదే కావచ్చు కానీ కొత్త ఎజెండాలతో మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. మరి పార్టీ పెట్టిన తర్వాత, పార్టీ పేరు అనౌన్స్ చేసిన తర్వాత భారీగా చేరికలు ఉన్నాయనేసి చెప్తున్నారు. అది ప్రతిపక్ష పార్టీ నుంచి కావచ్చు, అధికార పార్టీ నుంచి ఇంకెక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. ఏదేమైనా కూడా కవిత తను తీసుకున్న నిర్ణయం రైటా రాంగ్ పక్కన పెడితే తను ముఖ్యంగా నేను ముఖ్యమంత్రిని కావాలని దృష్టిలో పెట్టుకొని చాలా దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నట్టయితే తెలుస్తుంది.